బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన లేఖకు సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళీకృష్ణ, నిన్న నుంచి మనం విశ్లేషిస్తూనే వస్తున్నాము. ఖచ్చితంగా పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయొచ్చు ఏ క్షణమైనా. ఇంతకుముందు మన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో కూడా చెప్పారు, క్రాస్ ఫైర్ లో కూడా చెప్పారు, ఎవరైనా సరే పార్టీకి అతీతంగా వ్యవహరిస్తే, పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు అని. అది ఇప్పుడు నిజమైంది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎట్లయితే బీఆర్ఎస్ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేసిన తర్వాత చివరికి సస్పెన్షన్ వరకు వ్యవహారం వెళ్ళిందో, కవిత కూడా అదే రకంగా ప్యారల్గా తన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ విషయాన్ని ఆల్రెడీ ఇప్పటికే కవిత ఊహించారు. తన మీద ఏ క్షణంలో అయినా సరే సస్పెన్షన్ వేటు పడేటువంటి ఆస్కారం ఉందని. ఆ విషయాన్ని తన మీడియా సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పార్టీ పెద్ద ముఖ్యం కాదు అనేటువంటి ధోరణిలో, ఒకవేళ వ్యవహారం, కేసులు, పరిస్థితులు, సిబిఐ వ్యవహారం కేసీఆర్ దాకా వచ్చిన తర్వాత ఇక పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి కవిత కూడా అన్నటువంటి మాటలు, ఆ పరిస్థితులు, ఆ నేపథ్యం గమనించినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఇప్పుడు కవిత కూడా ఈ సస్పెన్షన్ రేట్ని ఊహించి తద్వారా తన యాక్షన్ ప్లాన్కి కూడా సిద్ధమవుతున్నారు. పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి కూడా కవిత మరి కాసేపట్లో రాజీనామా చేసేటువంటి ఆస్కారం ఉందన్నది కవిత వర్గీయుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఈ యాక్షన్కి కౌంటర్ రియాక్షన్ కూడా ఇప్పుడు త్వరలో స్టార్ట్ కాబోతున్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. త్వరలోనే మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా విడుదల చేసేటువంటి ఆస్కారం ఉంది. పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవికి అలాగే పార్టీకి కూడా కవిత మరి కాసేపట్లో రాజీనామా చేసేటువంటి ఆస్కారం ఉంది అని మనకి సమాచారం ఉంటుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక కవిత కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా బీఆర్ఎస్తో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతున్నట్టుగా మనం భావించడానికి ఆస్కారం ఉంది. తద్వారా రాబోయేటువంటి కాలంలో కవిత తన యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పార్టీ పెట్టడం మినహా మిగతా అన్ని కార్యక్రమాలు ఇప్పటికే ఆల్రెడీ కవిత పార్టీ పెట్టడానికి అవసరమైనటువంటి హంగులు, ఆర్భాటాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకటి, పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేయడం. చాలా రోజులుగా కవిత ఎక్కడా కూడా బీఆర్ఎస్ అనేటువంటి పేరును తీసుకోవట్లేదు. జై కేసీఆర్, జై జాగృతి, జై తెలంగాణ అనేటువంటి నినాదం. దాంతోపాటుగా బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే కవిత కొన్ని రోజులుగా బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం, బీసీల కోసం ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చేయడం, దాంతో ఆ మొత్తం ధర్నా కార్యక్రమంలో కానీ మొత్తం ఎపిసోడ్లో కానీ ఎక్కడ బీఆర్ఎస్ని భాగస్వామి చేయకుండా కవిత మాత్రమే ఈ మొత్తం ఎపిసోడ్ని నిర్వహించడం, అది కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమంగానే బీఆర్ఎస్ భావించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి అనేక పరిణామాలు చూసుకున్న తర్వాత కవిత కూడా ప్యారల్గా యాక్టివిటీని ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రకటన కూడా, అంటే పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కవిత కూడా ఒక ప్రకటన విడుదల చేసేటువంటి ఆస్కారం ఉందని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే నెక్స్ట్ స్టెప్కి ఆల్రెడీ కవిత కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఈ పరిస్థితులు ఇక్కడ దాకా వెళ్తే, ఒకటి పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి నిన్న కవిత అన్నటువంటి మాటలు కావచ్చు, లేక ఈ మొత్తం వ్యవహారంలో తాను చేసినటువంటి చర్యల వల్ల, చేస్తున్నటువంటి ప్రకటనల వల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంత డ్యామేజ్ జరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కవిత చెప్పినటువంటి మాటలు కావచ్చు. అంటే ఒక ఎన్నిక ఉంటే ఏంటి పోతే ఏంటి, ఒక ఎన్నికల్లో గెలిస్తే ఏంటి పోతే ఏంటి అని చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఇవన్నీ కూడా గమనిస్తుంటే కవిత కూడా స్టెప్ బై స్టెప్, అంటే ఒకవేళ బీఆర్ఎస్ వైపు నుంచి ఎట్లాంటి యాక్షన్ ఉండదో దానికి కౌంటర్ రియాక్షన్ కూడా సిద్ధంగానే ఉన్నారు అన్నది మనకి అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్కి అటు కవిత టీం కూడా రెడీ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. మురళీకృష్ణ, ఇప్పుడు కవితతో పాటు ఎవరు ఆ స్థాయి లీడర్స్ కనిపించట్లేదు. ఒక పార్టీని నడిపించడానికి ఒక కవిత మాత్రమే సరిపోరు, కొంతమంది లీడర్స్ అవసరం. సో అట్లాంటి స్థాయి నేతలు ఎవరు కూడా ఆమెతో వెళ్తున్నట్టుగానే రాబోయే కాలంలో మరి ఆ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఎవరు కూడా కవితతో సేల్ అవ్వడానికి సిద్ధంగా లేరు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రారంభంలో హరీష్ కొంత కవితకి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, అది కేవలం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాత్రమే. కానీ హరీష్ వైపు నుంచి కూడా ఎటువంటి మద్దతు తనకి లేదు అన్న విషయం అర్థమైపోయిన తర్వాతే హరీష్, కేటీఆర్ ఒకటైపోయారు, ఇద్దరు కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే అత్యంత సన్నిహితంగా, తనకి కుటుంబ సభ్యుడిగా కాలేదు, కేవలం పార్టీలో కూడా చాలా సన్నిహితంగా ఉండేటువంటి హరీష్ని కూడా డైరెక్ట్గా టార్గెట్ చేసింది కవిత. నిన్న హరీష్ని టార్గెట్ చేస్తూ పార్టీలో ఒక అవినీతి అనకొండగా హరీష్ని అభివర్ణించినటువంటి తీరు చూసిన తర్వాత పార్టీ వైపు నుంచి కవిత వైపు వచ్చేటువంటి నాయకులు ఎవరు కూడా పెద్దగా కనిపించడం లేదని మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కవిత యుఎస్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వరుసగా జరిగినటువంటి పరిణామాలన్నింటిలో కూడా కవితతో పాటుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏ ముఖ్య నాయకుడు కూడా కనిపించినటువంటి సందర్భమే. కేవలం బీసీ నినాదం తీసుకుని
బీసీ నినాదం మీదే, బీసీలకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం, బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కావాలని చెప్పి తాను చేస్తున్నటువంటి పోరాటం, ఈ అంశాల పాతికిన కొంతమంది బీసీ నాయకులు మాత్రమే తనతో పాటు తెచ్చుకుంది తప్ప ఎవరు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు కూడా, అంటే గత నుంచి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ లేక బీఆర్ఎస్కి మారినటువంటి సందర్భంలో కానీ ఎవరు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరు కూడా కవితతో సేల్ అవడానికి ప్రస్తుతానికి సిద్ధంగా లేరు. కానీ ఇప్పుడు కవిత స్వతంత్రంగా ముందుకు వచ్చిన సందర్భంలో, అంటే రేపటి రోజున మనం ఊహించిన విధంగా లేకపోతే ఇప్పుడు అందుతున్నటువంటి ఈ రకరకాల సంకేతాల ఆధారంగా పార్టీ సొంత పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం జాగృతికి పేరు మీద లేక బీసీ బహుజనుల పేరు మీద ఒక సొంత పార్టీతో కవిత కనుక ముందుకు వస్తే అప్పుడు మళ్ళీ తిరిగి తన వనరులని కూడా సమకూర్చుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కొంతమంది నాయకులు కూడా బహుశా అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం, అది కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేక బీఆర్ఎస్ నుంచి కావచ్చు, లేక బీజేపీ నుంచి కావచ్చు, బీసీ నినాదంతో పాటు తనతో కలిసి వచ్చేటువంటి నాయకులు ఎవరైనా ఉంటారా అని చెప్పి వాళ్ళని కావచ్చు, వాళ్ళందరూ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ యాజ్ ఆన్ నౌ ఈరోజు ఇప్పటివరకు కవితతో ఎవరు ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు కూడా కనిపించడం లేదు. కానీ కవిత పార్టీ పెట్టడానికి అవసరమైనటువంటి హంగులు, ఆర్భాటాలు, అవసరమైనటువంటి వనరులు అన్నీ కూడా ఇప్పటికే సమకూర్చుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్తో డిటాచ్ అయినటువంటి వ్యవహారాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. చాలా రోజులుగా పార్టీ కండువా, బీఆర్ఎస్ పార్టీ కండువా కూడా కవిత కప్పుకోలేదు. పూర్తిగా జాగృతి నినాదం లేదంటే కనుక బహుజనుల నినాదం, ఈ రెండు మాత్రమే తీసుకుంటూ కవిత వెళ్తూ వస్తున్నటువంటి సందర్భాలు చూస్తే దానికి తగ్గ ప్రిపరేషన్స్ అన్నీ కూడా తను చేసుకుంటున్నారన్నది అర్థమవుతోంది. బహుశా ఎవరైనా రహస్యంగా కొంతమంది నాయకులు ఎవరైనా టచ్లో ఉన్నారేమో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కవిత సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఏదైనా ఓపెన్ అవుతారేమో చూడాలి. కానీ అజానో ఇప్పుడు కవితతో పాటు ఎవరు లేరు అన్నది మాత్రం మనకి స్పష్టంగా కనబడుతుంది. మురళీకృష్ణ ఇవాళ సాయంత్రం వరకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టి స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఆమె పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆమె స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఈ సందర్భంలో కవిత చాలా అంశాలని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంది. కవిత కంట్రిబ్యూషన్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్లో లేకపోతే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆ రోజు నుంచి తాను చేసినటువంటి కార్యక్రమాలని మొత్తం ఏకరు పెట్టేటువంటి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో చాలా రోజులుగా కవిత కొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు హ్యూమిలేషన్ గురవుతున్నారు. అది లిక్కర్ కేసులో తనని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కవితకి ప్రాధాన్యత కానీ కవితకి సంబంధించిన మనుషులకి ప్రాధాన్యత లేకపోవడం, ఆ విషయాన్ని నేరుగా ఒక లేఖ రూపంలో కేసీఆర్కి పంపిస్తే ఆ లేఖ కూడా మీడియాకి రిలీజ్ అయినటువంటి సందర్భాల్లో కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చాలా సందర్భాల్లో కవిత వ్యాఖ్యానిస్తూనే వచ్చారు. లిల్లీపుట్ నాయకులు కొంతమంది అని చెప్పి పరోక్షంగా జగదీష్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు చేరారు అంటూ కొంతమంది నాయకులు టార్గెట్ చేస్తూ చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఆ తర్వాత నిన్న ఆ విషయాన్ని కూడా కొంత ఓపెన్ అయిపోయి సంతోష్ని, హరీష్ని టార్గెట్ చేసిన వ్యవహారాలు కావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ని మాత్రం ఇంతవరకు నేరుగా కవిత ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, కేటీఆర్ పేరు తీసుకోలేదు. కానీ పరోక్షంగా జరుగుతున్న వ్యవహారం అంతా కూడా కేటీఆర్ ప్రాధాన్యత పార్టీలో పెరగడం, తాను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలివేట్ అవ్వడం, కానీ కవితకు మాత్రం ఏ రకమైనటువంటి పదవులు లేకుండా కేవలం ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పరిమితం చేయడం, ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసిన తర్వాత కవిత తన ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని బహుశా కేటీఆర్ మీద కూడా వెళ్ళగెక్కేటువంటి ఆస్కారం ఉందన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు బహుశా ఒకవేళ మీడియా ముందుకి కవితకు వస్తే పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులకి రాజీనామా చేయడంతో పాటుగా ఈ మొత్తం చరిత్ర అంతా కూడా ఏకరువు పెట్టి ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే కవిత అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు, మీడియాతో వ్యాఖ్యానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా క్లియర్గా తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని కూడా అంగీకరించేటువంటి ఆస్కారమే లేదు అని చెప్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే తాను అంగీకరిస్తున్నాను, ఆ తర్వాత వచ్చినటువంటి ఏ రకమైనటువంటి నాయకత్వం, అది కేటీఆర్ నాయకత్వం కావచ్చు, లేకపోతే పార్టీలో ముఖ్య నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ సంతోష్ లాంటి నాయకులు కావచ్చు, వాళ్ళెవరిని కూడా ఉపేక్షించడం అని చెప్పి ఓపెన్ అయిపోయేటువంటి ఆస్కారం అయితే కనబడుతోంది. ఆ సందర్భంలో చాలా అంశాలు తెర మీదకి కూడా తీసుకుని వచ్చేటువంటి ఆస్కారం ఉంది. రైట్ మురళీకృష్ణ.